ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పిఏసి సమావేశం జరిగింది. అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి దాదాపుగా 30 మందికి పైగా దీంట్లో నియమించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నియమించిన తర్వాత ఇది మొట్టమొదటి సమావేశం. ఈ సమావేశం అనంతరం ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, ఈ విధంగా అతి త్వరగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వం ఇదేనని, తాము చేస్తున్నటువంటి విధానాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయటం కోసం ఈ విధంగా ఆరోపణలు, అరెస్టులు, స్కాములు, స్కీములు అంటూ అనవసరంగా ఆరోపణలు చేస్తూ, అదేవిధంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమ నేతలను అరెస్టు చేస్తుందని, పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించడం జరిగింది. అలాగే వైజాగ్లో ఊరు పేరు లేని సంస్థలకు భూములు కేటాయించారని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటి అంటే, ఇటీవల టీసీఎస్కి కొంత భూమిని కేటాయించారు. ఎకరం 99 పైసలకి భూమిని కేటాయించారు. సో దీని గురించి అయితే మాట్లాడలేదు. ఎందుకని అంటే, ఊరు పేరు లేని సంస్థ టీసీఎస్ అంటే జనం కూడా మామూలుగా నవ్వరు. సో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది ఏంటి అంటే, దీంతో పాటుగా లులు గ్రూప్కి కొంత భూములు కేటాయించారు. దాదాపుగా ఇవి 2000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు అనేది ఒక అంచనా. దీంతో పాటుగా ఉర్సా అనేటువంటి మరొక సంస్థకి, ఇది ఫారెన్కి చెందినటువంటి ఒక సంస్థ. సో దీనికి ఇది ఇన్సులేషన్ మెటీరియల్ని తయారు చేస్తుంది. సో ఇన్సులేషన్ మెటీరియల్ అంటే మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. స్టూడియోస్, డబ్బింగ్ థియేటర్స్, లేదంటే మూవీ థియేటర్స్, ఇలాంటి వాటిలో రీసౌండ్ రాకుండా, ఎకోస్ రాకుండా మెటీరియల్ని వాడతారు. ఇన్సులేషన్ మెటీరియల్స్, సౌండ్ ప్రూఫింగ్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ సంస్థకి దాదాపు 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని కేటాయించారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఈ ఉర్సా అనేటువంటి సంస్థ లోకేష్కి చెందినటువంటి ఒక షెల్ కంపెనీ అని, ఇది ఒక బినామీ కంపెనీ అని, దీని వెనక కేశినేని శివనాథ్ అంటే విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు అంటూ కేశినేని నాని ఈరోజు ఉదయమే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. సో ఇలా ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందని, దాన్ని కప్పిపుచ్చటానికే ఈ అరెస్టులు చేస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆరోపించడం జరిగింది. మరొక పక్క ప్రభుత్వ పథకాలన్నింటినీ అటకెక్కించారని, గత ప్రభుత్వంలో తాము చేసినటువంటి ఏ పథకం ప్రస్తుతం అమలవ్వట్లేదని, ఆరోగ్యశ్రీకి 3900 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పక్కన పెట్టారని, అలాగే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన వంటివి ప్రజలకు అందట్లేదని, సూపర్ 6, సూపర్ 7 అని చెప్తూ ప్రస్తుతానికి ఏ 6 కూడా అమలు చేయట్లేదని, ఓవరాల్గా ప్రభుత్వం పథకాల అమలులో పూర్తిగా విఫలమవడం జరిగిందని, గత ప్రభుత్వం నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బు పడేటువంటి విధంగా బటన్ నొక్కి డబ్బులు జమ చేయడం జరిగిందని, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం బటన్ నొక్కేటువంటి అవకాశం ఉన్నా నొక్కకుండా పూర్తిగా తమ పార్టీ నేతలు, అధికారులు జేబులు నింపేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అని చెప్పి జగన్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది.